రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ అన్నారు. జూన్ 2 నుండి భూభారతి పోర్టల్ పూర్తిగా వినియోగంలోకి వస్తుందని అన్నారు. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి గురువారం నుండి ప్రారంభమైన అవగాహన కార్యక్రమంలో భాగంగా దేవరకొండ డివిజన్ కొండమల్లెపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేద రైతుల కోసం భూభారతి చట్టం వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా భూభారతి ద్వారా పరిష్కారం అవుతుందని తెలిపారు. రైతులకు మేలు జరిగేలా ఎలాంటి భూ వివాదాలు లేని గ్రామాలను తీర్చిదిద్దేందుకు ఎన్నో రోజులు సమాలోచనలు చేసి మేధావులు, అధికారులు అందరితో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ముందుగా రాష్ట్రంలోని 4 జిల్లాలలోని 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన తర్వాత ఈ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ చట్టంతో 80% సమస్యలు తహసీల్దార్ ద్వారా పరిష్కారం అవుతాయని, తక్కిన 20% ఆర్డీఓ లేదా జిల్లా కలెక్టర్ ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. భూభారతి ద్వారా కోర్టు కేసుల సమస్యల పరిష్కారానికి కూడా అవకాశం ఉందని, జూన్ 2 నుండి భూభారతి పోర్టల్ పూర్తిగా వినియోగంలోకి వస్తుందని అన్నారు. భూభారతి చట్టంపై విస్తృత ప్రచారం కల్పించాలని, రైతులందరూ చట్టం గురించి తెలుసుకోవాలని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గతంలో ధరణి వల్ల అనేక సమస్యలు ఉండేవని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పేద రైతులకు మేలు చేసేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమంలో భాగంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నదని, ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నధాన్యం పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చి వరి ధాన్యం కొంటున్నదని, ఆ ధాన్యాన్ని సన్నబియ్యంగా మార్చి పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నదని తెలిపారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని, ఎవరూ చేయని విధంగా కులగణన చేపట్టడం జరిగిందని, అలాగే ఎస్సీ వర్గీకరణను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. ఈ పథకాలన్నింటినీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భూభారతి చట్టం పేద రైతులకు చేరేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ చట్టం ద్వారా వికేంద్రీకరణ కల్పించడం జరిగిందని, ధరణిలో 35 మాడ్యూల్స్ ఉండగా భూభారతిలో కేవలం 6 షెడ్యూళ్లు మాత్రమే ఉన్నాయని, భూభారతిలో సమీకృత సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. 4 నెలలుగా అందరి అభిప్రాయాలు సేకరించిన తరువాత ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, భూములకు సంబంధించి నక్షా, సర్వే నెంబర్, ఇతర వివరాలన్నీ శాస్త్రీయమైన పద్ధతిలో భూభారతిలో పొందుపరచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మ్యూటేషన్లకు సంబంధించి 30 రోజుల్లో కాకుంటే ఆటోమేటిక్గా 31వ రోజు మ్యూటేషన్ అవుతుందని, అలాగే భూభారతి చట్టంలో రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేసుకునే అవకాశం ఉందని, ఇదొక చారిత్రాత్మక అడుగు అని అన్నారు. అలాగే కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు సైతం పరిష్కారానికి భూభారతిలో అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సహాయం కోరిన వారికి ఉచితంగా న్యాయవాదిని కూడా అందిస్తుందని తెలిపారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ ధరణి పోర్టల్లో 35 మాడ్యూల్స్ ఉండగా భూభారతి పోర్టల్లో 6 షెడ్యూల్స్ ఉన్నాయని, భూభారతిపై అవగాహన కోసం ఈ నెలాఖరు వరకు అన్ని మండల కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూభారతిలో రైతు సమస్యలు పరిష్కారం కాకపోతే అప్పీల్కు వెళ్లే అవకాశం కూడా ఉందని అన్నారు. అంతకుముందు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, అడిషనల్ ఎస్పీ మౌనిక, కొండమల్లపల్లి ప్రత్యేక అధికారి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తదితరులు భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. తహసీల్దార్ హుస్సేన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.